సక్సెస్ ఫార్ములా సిలబస్ కంప్లీట్ చేయండి. సిలబస్ ని ఎంత టైం ఉంది దానికోసం ప్రాక్టికల్ సోర్సెస్ మాత్రమే చూసుకోండి. సిలబస్ అయిపోయిన తర్వాత ఒక టైం పెట్టుకొని రివిజన్ చేయండి. తర్వాత టెస్ట్ రాయండి. తర్వాత మిమ్మల్ని మీరు క్రాస్ చెక్ చేసుకోండి. తర్వాత మిమ్మల్ని మీరు రిఫార్మ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ కి సంబంధించిన సిలబస్ మళ్ళీ రివైజ్, మళ్ళీ టెస్ట్, మళ్ళీ క్రాస్ చెక్, మళ్ళీ రిఫార్మ్. సో ఇవన్నీ చేయాలంటే ప్రాక్టికల్ గా పాసిబుల్ అయ్యే సోర్సెస్ పెట్టుకోవాలి. టెస్ట్స్ ని మాత్రమే పెట్టుకోవాలి. మీ దగ్గర మెటీరియల్స్ ఉండి కూడా దీన్ని ఫాలో అవ్వచ్చు. మెటీరియల్స్ కష్టం అనిపిస్తే సిలబస్ కూడా ప్రాక్టికల్ గా కంప్లీట్ చేయడానికి కొన్ని వీడియో క్లాసెస్ అవసరం. సిలబస్ కేమో ఈ వీడియో క్లాసెస్ విని దాన్ని ఎఫెక్టివ్ గా రివైజ్ చేసుకొని టెస్ట్ రాసి క్రాస్ చెక్ చేసుకొని తప్పుల్ని సరి చూసుకొని మళ్ళీ ఈ సైకిల్ కంటిన్యూ కావాలి. ఇదే సక్సెస్ మంత్ర. మోర్ రివిజన్, మోర్ టెస్ట్స్, మోర్ రిఫార్మ్స్ అండ్ కంప్లీటింగ్ ద సిలబస్. ఒకే బుక్ అందరు చదివినా అందరికీ ఒకే మార్కులు రావు. ఎందుకంటే ఆ బుక్ లోని కంటెంట్ ను ఎలా గ్రాస్ప్ చేసుకున్నావు, ఎలా అర్థం చేసుకున్నావు అనేది ఇంపార్టెంట్. తక్కువ సోర్సెస్ పైన డిపెండ్ అయినప్పుడు మనం ఎక్కువగా గ్రాస్ప్ చేయగలుగుతాము.